అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహాజాతరకు సంబంధించి మేడారం మహాజాతరకు సంబంధించి ఈరోజు గుడి మెలిగే కార్యక్రమంతో అయితే అంకురార్పణ జరిగిందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున గిరిజన జాతరగా, ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరొందినటువంటి మేడారం జాతరకు సంబంధించి ప్రస్తుతం అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, దీనికి సంబంధించి అక్కడ బందోబస్తు ఏ విధంగా ఉంది అని చెప్పేసి అడగడానికి మనతో పాటు ములుగు ఎస్పీ శబరీష్ గారు ఉన్నారు. అని అడుగుదాం. సార్ చెప్పండి, రేపు జరగబోయే జాతరకు ఏ విధంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు, ఎంతమంది ఫోర్స్ ఉన్నారు? 2 సంవత్సరాలకి ఒకసారి జరిగే జాతర మన సమ్మక్క సారలమ్మ మహాజాతర. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్. దానికి మన పోలీస్ పాత్ర అనేది చాలా కీలకమైనది. దట్ ఈస్ వై వీ హ్యావ్ కెప్ట్ వీఆర్ డిప్లాయింగ్ 14,000 పోలీస్ పర్సనల్. దీనికి మన డీజీ సార్ అండ్ ఐజీ మల్టీ జోన్ 1 అండ్ వరంగల్ సిపి సార్ అందరూ చాలా సపోర్టివ్గా వారికి ఉన్న ఫీడ్బ్యాక్తో వాళ్ళు మనకి అప్పుడప్పుడు సజెషన్స్ ఇవ్వడము. దే ఆర్ ఎక్స్టెండింగ్ దేర్ కంప్లీట్ సపోర్ట్ టు ద ములుగు పోలీస్. సో విత్ రిగార్డ్ టు ద ట్రాఫిక్ అండ్ క్రైమ్ కంట్రోల్, ట్రాఫిక్లోనే మనము ఒక 50% ఆఫ్ ద ఫోర్స్ విల్ బీ దేర్ టు రెగ్యులేట్ ద ట్రాఫిక్ ఓన్లీ. లాస్ట్ టైం కన్నా ఈసారి పార్కింగ్ ప్లేసెస్ కూడా ఏరియా పెంచడం జరిగింది. నంబర్ ఆఫ్ పార్కింగ్ ప్లేసెస్ ఆల్సో హ్యాస్ బీన్ ఇంక్రీస్ టు 33. సో 500 acres పెంచాము. దెన్ ఆర్టీసీ కూడా ఈసారి ఎక్కువ మంది 6,000 బస్సెస్ పెడుతున్నారు కాబట్టి వీ హ్యావ్ ఇంక్రీజ్ ద పార్కింగ్ స్పేసెస్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ద ఫోర్స్ ఫర్ ఆర్టీసీ బస్ స్టాండ్ అండ్ అదర్వైజ్ టు రెగ్యులేట్ ద క్రౌడ్ ఇన్ ద కోర్ ఏరియా. ఐ మీన్ టెంపుల్ వర్షిప్ ఏరియా, జాతర ఏరియాలో, బేతింగ్ ఘాట్ ఏరియాలో అక్కడ కూడా మనం చాలా ఉమెన్ ఫోర్స్ కానీ రెగ్యులర్ ఫోర్స్ కూడా పెంచి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా, ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా జాతర ఎలా నిర్వహించాలని అన్ని రకాలను మనము ప్రిపేర్ అయి ఉన్నాము. సో సార్, అంటే ఇప్పటికే అక్కడ చాలామంది చిరు వ్యాపారులు కావచ్చు, అదంతా కూడా అక్కడ ప్రైవేట్ ల్యాండ్ కొనుక్కొని బిజినెస్ చేస్తున్నారు. సో ఇక్కడ కొత్తూరు తర్వాత మీరు ట్రాఫిక్ డైవర్ట్ చేయడంతో ఆ బిజినెస్కు సంబంధించి మా జీవనోపాధి కోల్పోస్తున్నాము. ఎక్కడికైతే స్తూపం వరకు మళ్ళీ అట్లా తిరిగి స్తూపం వరకే వస్తున్నాయి వెహికల్స్ అన్నీ కూడా. సో ఎక్కడన్నా ఇంకా ముందు పార్కింగ్ ఇచ్చేయంటే మా వ్యాపారాలు కూడా బాగుంటాయి, మా జీవితాల్లో కొంత వెలుగు నింపినట్టు అవుతుందని చెప్పేసి కొంతమంది అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు అంటున్నారు. ఏమంటారు సార్? కొత్తూరు నుంచి డైవర్షన్ 100% చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మనకి రోడ్ అనేది చాలా క్లియర్ ఉండాలి ఎప్పుడైనా వెహికల్ రావాలంటే. సో దట్ ఈస్ వై వీ ఆల్సో ప్లేస్ సమ్ రెగ్యులేషన్స్. అండ్ మంత్రి గారితో కూడా ఒకసారి డిస్కస్ చేసి వీ విల్ టేక్ నెసరీ స్టెప్స్ అకార్డింగ్లీ. సో అక్కడికి వచ్చేది అంటే వివిఐపి డ్రైవర్స్ వస్తారు చాలామంది. మేడారం అంటేనే చాలామంది భక్తులు వెహికల్స్లో వస్తారు, ప్రైవేట్ వెహికల్స్లో కావచ్చు. డ్రైవర్లకు ఎలాంటి సూచన చేయబోతున్నారు? Traffic regulation is very important in terms of ensuring all the devotees, whoever is coming, they should have a pleasant experience. సో దాంట్లో ఏంటంటే ఒక్క వెహికల్ ఏదైనా పక్కనే ఆగిందంటే దాని వెనక ఇంకా 100 వెహికల్స్ ఉండిపోతాయి. సో దట్ ఈస్ వై వి రిక్వెస్ట్ ద డ్రైవర్ ఆర్ ఎనీ డివోటీస్ హూ ఇస్ కమింగ్, రోడ్ పక్కనే అటు ఇటు షాప్ కనిపించినా అక్కడ ఆగి మీరు 10 seconds బ్రేక్ తీసుకున్నా అక్కడ వెనక ఒక 100 meters 200 meters జామ్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. So that is why please don't stop unnecessarily on the road. Then don't drink and drive. That is one of the most reasons for accident also. Please ensure that your driver is very much in sober condition and he should not be driving the vehicle in a drunken condition. ప్రధానంగా అంటే ఇటు భూపాలపల్లి నుంచి కావచ్చు, వరంగల్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా ప్రధాన కూడల్లో చాలా వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో అక్కడ ఏదైతే బయట సైడ్ ఏదైనా పార్కింగ్ లాంటివి ఏర్పాటు చేశారా? ట్రాఫిక్ జామ్ అనేది లాస్ట్ 2 times కూడా ఓవర్ హ్యాస్ వర్క్డ్ వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. సో వారు ఇచ్చిన సజెషన్స్ మేరకు ఈసారి పార్కింగ్ స్పేసెస్ అందుకే పెంచాము కూడా. సో మోర్ దెన్ 50% ఆఫ్ ద ఫోర్స్ కూడా ఆ విషయంలోనే మేము పెడుతున్నాము. ఇంకొకటి ఏంటంటే ఈసారి బైక్ పెట్రోలింగ్ అనేది కూడా చాలా వరకు పెంచుతున్నాము. ఎవ్రీ 500 metersకి మనకు కానిస్టేబుల్ ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎవరైనా అనవసరంగా అక్కడ రోడ్కి అటు ఇటు ఆగారంటే మాత్రం ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తాము, ట్రాఫిక్ ఫైన్స్ పెడతాము. అండ్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ అన్నెసరీ ఇఫ్ దర్ ఇస్ ఎనీ బ్రేక్ డౌన్ ఆఫ్ ద వెహికల్, వాళ్ళు కూడా వాలంటరీ కాకుండా ఏదైనా అయిందంటే మనం అక్కడక్కడ క్రెయిన్ వెహికల్, జేసీబీస్ కానీ క్రెయిన్స్, టోయింగ్ వెహికల్స్ అంతా కూడా ఏర్పాటు చేసుకుంటాం. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ వీ విల్ టేక్ కేర్ దట్ ట్రాఫిక్ ఈజ్ వెరీ స్మూత్.
అంటే ప్రధానంగా అక్కడ ఆటోలకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే స్తూపం దగ్గర నుంచి వచ్చేందుకు మేడారం గద్దెల వరకు వచ్చేందుకు అక్కడ ప్రైవేట్ ఆటోలకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో అదేదో అక్కడ కొత్తూరు అవతల కానీ లేకపోతే భూపాలపల్లి క్రాస్ రోడ్ వద్ద అక్కడ నుంచి నడిపేది ఉంటే వెహికల్స్ అని చాలా ఈజీగా ఉంటాయి కదా, వ్యాపారం కూడా చాలా ఈజీగా జరుగుతుంది అని చెప్పేసి అక్కడ కొంతమంది వ్యాపారులు వచ్చి మాట్లాడుతున్నారు. ఏ విధంగా? అంటే ఆ నంబర్ ఆఫ్ ఆటోస్ ఈజ్ ఆల్సో లిమిటెడ్. ఉరటం స్తూపం నుంచి మనం అసలే 100% వెహికల్ అలో చేయము. సో దానివల్ల పబ్లిక్కి నడవాల్సి వస్తుంది, చాలా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారని ఆటోస్ ఉరటం స్తూపం నుంచి టెంపుల్ వరకు ఇప్పుడు అలో చేస్తున్నాము. తర్వాత అది కూడా వి విల్ రిస్ట్రిక్టెడ్. బట్ దూరం నుంచి ఆటోస్ పెట్టేస్తే ఇప్పుడు లోపల అవర్ పోలీస్ ఏం ఇస్ టు ఎన్ష్యూర్ దట్ దూరం నుంచి వచ్చే వెహికల్స్ కూడా దే షుడ్ పార్క్ వెరీ క్లోజ్ టు ద టెంపుల్. సో పార్కింగ్ స్పేస్ ఉన్నప్పుడు వాళ్ళే దగ్గరకి తీసుకురావడమే మన ఏము. దూరం ఆటోని పెట్టి అక్కడ నుంచి తీసుకురావడం ఎన్ని ఆటోస్ సప్లై చేస్తాం, అంత నెంబర్ ఆఫ్ ఆటోస్ ఇస్ ఆల్సో వెరీ లిమిటెడ్ కాబట్టి సో దట్ ఐడియా మే నాట్ బి కన్సిడర్డ్. సో ఇప్పుడు మొదటిసారి జాతర నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఏది ఇక్కడికి 5 రాష్ట్రాల భక్తులు రాబోతున్నారు. మీరు మొదటిసారి డ్యూటీ చేయబోతున్నారు. మీ పై ఆఫీసర్ నుంచి ఏ విధంగా మీకు ప్రోత్సాహం ఉంది? I definitely thank my senior officers for providing the opportunity. మేడారం జాతర చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా గైడెన్స్ కూడా వారి తరపు నుంచి రైట్ ఫ్రమ్ డీజీ సార్, ఏడీజీ సార్, ఐజీ సార్ అండ్ వరంగల్ సిపి గారు అండ్ ప్రీవియస్గా వర్క్ చేసిన ఎస్పీ సార్ వాళ్ళందరూ కూడా దే ఆర్ కంప్లీట్లీ హెల్పింగ్ మీ ఇన్ గివింగ్ సజెషన్స్ కానీ గైడెన్స్. వాట్ వాజ్ దేర్ ఎక్స్పీరియన్స్, ఎక్కడ ఏం తప్పు జరిగినాయి, అది ఈసారి ఎట్లా కరెక్షన్ చేసుకోవచ్చు, వాట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ ఏరియా, అది కూడా నాకు పర్టికులర్లీ నేను కూడా అందరితో మాట్లాడుతున్నాను. ఆ రకంగా వాళ్ళు కూడా సజెషన్స్ ఇస్తున్నారు. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ వీఆర్ కంప్లీట్లీ రెడీ టు కండక్ట్ మేడారం జాతర. ప్రధానంగా చిలకలగడ్డ నుంచి సమ్మక్కని తీసుకొచ్చే టైంలో పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, అలాగే పూజార్ల మధ్య కొంత గొడవ జరుగుతుంది. పూజార్లను కూర్చుండబెట్టి కానీ మీరు ఏమైనా డిస్కస్ చేశారా? అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలతో కానీ అలాంటి ఏమైనా డిస్కస్ జరిగేదా? రైట్, పూజారులు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేడారం జాతర it should be conducted according to their own traditions and customs. We have to respect it. So that is why last ఒక 1 week back అన్ని మెయిన్ పూజారీస్ కానీ యూత్స్తో కూడా ఒక సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు కూడా కొన్ని సజెషన్స్ ఇస్తారు. ప్రొసెషన్ రూట్లో వాట్ వాజ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండే, వాళ్ళకి ఈసారి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కూడా దే హ్యావ్ గివెన్ ద సజెషన్స్. దే హ్యావ్ గివెన్ దేర్ సజెషన్స్. వీ హ్యావ్ ఆల్ నోటెడ్ దోస్ సజెషన్స్ అండ్ మనం అన్నీ కూడా ఈసారి వాళ్ళు ఏం రిక్వైర్మెంట్ చెప్తున్నారో అది 100% ఎన్ష్యూర్ చేసుకుంటాము. ప్రీవియస్గా వర్క్ చేసిన ఆఫీసర్స్ని కూడా ఈసారి వాళ్ళే వస్తారు. ఖచ్చితంగా పూజారులు కానీ దేవతలకి డివోటీస్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్ష్యూర్ చేసుకుంటాం. చూడొచ్చు, ఏదైతే మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ప్రథమంగా డ్యూటీ చేస్తూ ఉన్నాను. పై ఆఫీసర్స్ అంతా కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ ప్రోత్సాహంతో జాతర సక్సెస్ఫుల్గా నడిపిస్తాను. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించడం జరిగింది. దాదాపు 1400 పార్కింగ్ ప్లేస్లను కూడా ఏర్పాటు చేశాము. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 500 సీసీ కెమెరాలతోటి నిఘా ఏర్పాటు చేశాము. భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మాత్రం పోలీసు తరఫు నుంచి పూర్తిగా ట్రాఫిక్ కంట్రోల్ చేసే విధంగా ఎక్కడికక్కడ బందోబస్తును అయితే నిర్వహించామని చెప్పేసి ములుగు ఎస్పీ శబరీష్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.